శ్రీగురుభ్యో నమ. శ్రీగణేశాయ నమ. దినేశాయ నమ. వన్హయే నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీనారాయణ భట్టతిరిగురవే నమః. శ్రీమన్నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయ స్తోత్ర సేవకు ఆసక్తి ఉన్న పెద్దలకు మిత్రులకు ఆహ్వానం. నారాయణ భట్టతిరి తనకు విద్యాదానం చేసిన గురువుగారి యొక్క తీవ్రమైన వాత సంబంధమైన వ్యాధిని దూరం చేయటం కోసం పరమాత్మని ప్రార్థించి ఆ వ్యాధి తనకు సంక్రమించేలా చేయమని ప్రార్థించి గురువుగారిని విముక్తుడిని చేయమని ప్రార్థించి అలాగే జరిగి ఆయన గురువుగారు ఆ వ్యాధి నుండి విముక్తుడై నారాయణ భట్టతిరి ఆ వాత వ్యాధితో తీవ్రమైన బాధను అనుభవిస్తూ కదలటానికి మెదలటానికి వీలు లేనంత అనారోగ్య పరిస్థితిలో గురువాయూరుపుర నాథుడైన శ్రీకృష్ణుణ్ణి భాగవతం శ్రీకృష్ణ లీలామృత భాగవతం వ్యాస ప్రోక్తమైన భాగవత ప్రేరణతో 12 స్కంధాలుగా 100 దశకాలుగా ప్రతి స్కంధంలోనూ ప్రతి దశకంలోనూ స్వామిని శ్రీమన్నారాయణమూర్తిని గురువాయూరుపురంలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ వ్యాసప్రోక్తమైన ఆ శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని సంక్షిప్తీకరించి 24,000 శ్లోకాలున్న ఆ వ్యాస భాగవతాన్ని అదే క్రమంలో 12 స్కంధాలుగా 1000 చిల్లర శ్లోకాలుగా 1000 చిల్లర శ్లోకాలుగా 12 స్కంధాలలో అందించాడు. ఆ స్తోత్రాన్ని ఆ శ్రీకృష్ణమూర్తిని ఉద్దేశించి గురువాయూరు పురవాసుడైన గురువాయూరప్పను ఉద్దేశించి పూర్తి చేసిన తరువాత నారాయణ భట్టతిరి మహానుభావుడు తన రోగము నుండి వాత సంబంధమైన తన రోగము నుండి విముక్తుడైనాడు. రచనాపరంగా, సాహిత్యపరంగా, ప్రతిభా వ్యుత్పత్తుల పరంగా, చమత్కారంగా అక్కడక్కడ, కించిత్ హాస్యరసం ఉండేట్లుగా అక్కడక్కడ, లోకోక్తులతో గొప్ప సంగీత సంయోజనతో ఈ నారాయణీయంలో ప్రతి శ్లోకము ప్రతి భాగము అంత అందంగా ఉన్నదే. కానీ విశేషించి కాళీయమర్దన ఘట్టము, రాసలీలా ఘట్టము, వామనావతార ఘట్టము, ఇలా కొన్ని చాలా అద్భుతంగా వ్యాస భాగవతానికి ఏమాత్రమూ తక్కువ లేకుండా పోతన మహానుభావుడి భాగవతాన్ని కూడా మించిన సంగీత అక్కడక్కడ సంయోజనంతో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టాలు అలాంటివి కలుపుకొని దివ్యమైన ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి సేవకు నోచుకునే అదృష్టవంతులకు ప్రసాదించాడు. ఆ నారాయణీయంలో ద్వితీయ స్కంధంలో 7వ దశకము హిరణ్య గర్భోత్పత్తి. నిన్న 6వ దశకంలో
హిరణ్యాండము బ్రహ్మాండము ఎలా ఏర్పడ్డది, దాన్ని 14 భాగాలుగా చేసి 14 భువన భాండములలో స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి ఎలా కొలువుదీరాడు, ఆ 14 భువన భాండములలో 14 లోకాలలో ఏ లోకము శ్రీకృష్ణ పరమాత్ముడికి శ్రీమన్నారాయణమూర్తికి ఆయన శరీరంలోని ఏ భాగము ఏ లోకంగా ఆవిర్భవించింది అని చెప్పిన తర్వాత హిరణ్యగర్భుడి ఉత్పత్తి. ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాతః పునః తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్యజీవాత్మకం యో భూత్స్ఫీతరజో వికార వికసన్నానా శుశ్రూక్షారసః. మిత్రులు, కొంతమంది ఈ శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని, ఈ నారాయణీయాన్ని ఇలా పూర్తి గ్రంథాన్ని ప్రతి దశకాన్ని వివరంగా, ప్రతి శ్లోకాన్ని వివరంగా ఇలా ఉపన్యాస రూపకంలో తాత్పర్యంతో వ్యాఖ్యానపూర్వకంగా ఇంతకుముందు ఎవరు చెప్పినట్టు లేదు మాకు తెలిసి, మీరు ఆ పని చేస్తున్నారు, మా అందరికీ చాలా సంతోషం అన్నారు. అదృష్టవశాత్తు నారాయణీయ గ్రంథాన్ని కొంతమందికి నేను నేర్పే అవకాశం కలిగినప్పుడు ఆ నేర్చుకున్న వాళ్ళలో కొంతమంది, ఇతర మిత్రులు కొంతమంది నిన్న ఈ సందేశాన్ని పెట్టారు. ధన్యవాదాలు. ఒనరన్నయతి కనాది కవులీ ఉర్విన్ పురాణావళుల్ తెనుగు సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగు చేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. భాగవతాన్ని తెలుగులోకి అనువదిస్తూ బమ్మెరపో తన మహానుభావుడు పలికిన ఒక పద్యం ఇది. అంతటివాడు సాక్షాత్తు వ్యాస మహర్షి భాగవతాన్ని రచించి శ్రీకృష్ణ పరమాత్ముడి సేవకు తనివి తీరక మరలా పోతన మహానుభావుడై జన్మించాడు. ఆ కోరిక మరలా తీరక నారాయణ భట్టతిరియై జన్మించాడు. బహుశా అంతటి మహానుభావుడు పోతనే అన్నాడు ఆ మాట. వనరన్ నన్నయ తిక్కినాది కవులి ఉర్విన్ పురాణావళుల్ తెనుగులు చేయుచు. నన్నయ్య, తిక్కన, ఎర్రన మొదలైన మహానుభావులందరూ కూడా భారతాన్ని తెనుగు చేస్తూ మిగిలిన వాటిని రచిస్తూ ఈ భాగవతాన్ని మాత్రం ఎందుకో నా అదృష్టవశాత్తు వదిలిపెట్టారు. దీన్ని తెనిగించి ఈ సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువదించి నా జననంబును సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్ అన్నాడు. అదే బహుశా మహానుభావులు ఈ కాలంలో ఈ సమయంలో ఎంతోమంది మహానుభావులు, పెద్దలు, ప్రాజ్ఞులు, విజ్ఞులు, అభిజ్ఞులు, పౌరాణికులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ నారాయణీయ గ్రంథాన్ని ఇలా ఉపన్యాస రూపకంగా, సరే అంతర్జాలంలో కానీ బయట కానీ ఎక్కడా ఎవరు ఉపన్యాస రూపకంగా పూర్తిగా చేసినట్లుగా లేదు. అది నా అదృష్టంగా ముందుగా అది నేను ఈ ఉపన్యాస రూపకంగా చేయాలి తెలుగు వాళ్ళలో అని నా కోసం వదిలిపెట్టబడిందేమో అదృష్టవశాత్తు. కనుక ఆ ప్రాప్తం నాది. ఆ ప్రాప్తం ప్రకారంగానే నా శక్తి మేరకు, నాకు అవగతమైన మేరకు పరమాత్ముడు గురువాయూరు పురవాసుడు మా ఇంట్లో పూజా మందిరంలో నిత్య సేవకు అనేక సంవత్సరాలుగా నన్ను అనుగ్రహించాడు. ఆ తండ్రికి నారాయణీయం గ్రంథాన్ని తను ఖరీదు చేసి
నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయిన నా కన్న తండ్రికి వారి పాదాలకు నమస్కారం చేస్తూ నారాయణ భట్టతిరి మహానుభావుడి పాదాలకు మొక్కుతూ ఈనాటి ఈ 7వ దశకంలో ప్రథమ శ్లోకం. ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాతః పునః తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం. దేవా మహానుభావ, నీ కరుణ చేత ఇలా 14 జగముల రూపంలో ఈ సృష్టి ఏర్పడిన తరువాత పునః తస్యోర్ధం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం. ఆ 14 లోకములలో అన్నింటికంటే పైన ఉన్న సత్యలోకంలో బ్రహ్మదేవుడుగా నీవే వెలసితివి తండ్రి. కొన్ని సూచనప్రాయంగా చెప్పి వదిలిపెడతాడు నారాయణ భట్టతిరి మహానుభావుడు. ఇది చాలా సంక్షిప్తీకరించినది కనుక మొత్తం వివరంగా చెప్పడానికి ఆయన పూనుకోలేదు. బ్రహ్మదేవుడుగా సృష్టి చేసేది, విష్ణుమూర్తిగా సృష్టిని పరిపాలించేది, శివుడిగా ఈ సృష్టిని లయింపజేసేది శ్రీమన్నారాయణమూర్తియే అన్న సత్యాన్ని కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరందరూ కూడా అభిన్నులని, ఒకే శక్తి యొక్క 3 రూపాలు అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి, ఇలా 14 లోకముల రూపంలో నిన్ను నీవు విభజించుకొని అన్నిటికంటే పైన ఉన్న సత్యలోకంలో బ్రహ్మదేవుడుగా నీవే వెలిశావు. యం శంసంతి హిరణ్యగర్భమఖిలత్రైలోక్య జీవాత్మకం యోభూద్ స్ఫీతరజో వికార వికసన్ నానా శుశ్రూక్షారస. ఆ నీ అంశయైన ఆ రూపంలో ఉన్న నిన్ను బ్రహ్మదేవునిగా హిరణ్య గర్భుడు అని కూడా అంటారు తండ్రి. ఆయన ముల్లోకములందున్న సమస్త జీవరూపుడు. ఆయన యందు యోభూత్ స్ఫీత రజో, ఆయన రజోరూపకంగా రజోగుణంతో రజోగుణ ప్రధానుడై వికార వికసన్ నానా శుశ్రూక్షారస, అనేక విధములైన మానవులు, దేవతలు, కదిలేవి, కదలనివి, 4 పాదములవి, 2 పాదములవి, క్రిమికీటకాలు, ఇట్లాంటి వాటన్నింటినీ సృష్టించాలి అనే సంకల్పం కలిగిందట ఆయనకు. బహుశ్యామ్యహం అని సంకల్పించుకున్నాడు ఆయన. కనుక అనేక విధములైన జీవులతో నిండిన సృష్టిని చేయాలి అనుకున్నాడు ఆయన. ఆ బ్రహ్మదేవుడు రూపంలో, ఆ హిరణ్య గర్భుడి రూపంలో ఉన్న నీవు అలా తలపోసావు. అలా సృష్టి రచనకు సంకల్పం కలిగింది నీకు. సోయం విశ్వవిసర్గదత్త హృదయ సంపశ్యమాన స్వయం బోధం ఖల్వనవాప్య విశ్వ విషయం చింతాకులస్థివాన్ తావత్వాం జగతాం పతే తపతపేత్యేవం హి వైహాయసీం వాణీమే నమశిశ్రవ శృతిసుఖాం కుర్వం స్తప ప్రేరణాం. సోయం విశ్వవిసర్గదత్త హృదయ. అలా విసర్గము, సర్గము అంటే సృష్టించటం, విశ్వాన్ని సృష్టించాలి అనే సంకల్పం అలా ఏర్పడి సంపశ్యమాన స్వయం బోధం ఖల్ వనవాప్య విశ్వ విషయం చింతాకులస్థివాన్. అలా చేయాలి అనుకున్నాడు, కానీ ఎలా చేయాలో తెలియలేదు. అంటే సృష్టిని చేయాలి అనుకున్నాడు, ఆ సృష్టిని ఎలా చేయాలి అనేది తెలియలేదు. కనుక చింతాకులస్థివాన్, చింతలో మునిగిపోయి ఏం చేయాలా, ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. తావత్వం జగతాం పతే తపతపేత్యేవం హి వైహాయసీం వాణి మే నమశిశ్రవ. అప్పుడు ఆకాశము నుండి తప అంటే తపస్సు చెయ్యి, తపించు అంటే తపస్సు చెయ్యి అని వాణి మే నమశిశ్రవ శృతి సుఖాం, చెవులకు ఆనందంగా ఆహ్లాదకరంగా హాయిగా తపస్సు చెయ్యి అన్న నీ కంఠం వినిపించింది. తపస్సుకు ప్రేరేపణ
అందించింది. తావత్వం జగతాంపతే తప తపేత్యేవం హి వైహాయసీం, ఆకాశం నుండి తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అని బ్రహ్మదేవుడికి ఆ హిరణ్య గర్భుడికి ఒక కంఠం వినిపించింది. కోసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే దిక్షోద్వీక్ష్య కిమప్యవీక్షితవత వాక్యార్థముత్పశ్యత దివ్యం వర్షసహస్రమాత్తతపసా తేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. కోసౌ మాం అవదత్ పుమాన్ ఇతి, ఎవరి పురుషుడు నన్ను ఇలా సంబోధన చేస్తున్నాడు, తపస్సు తపస్సు చేయమని ఇలా సూచిస్తున్నాడు, ఎవరు ఈ మహానుభావుడు అని జలాపూర్ణే జగన్మండలే దిక్షోద్వీక్ష్య, ఆ అంతా నీటిమయమైపోయి నీటితో నిండిన ఆ సృష్టిలో అంతటా కలియ చూస్తూ బ్రహ్మదేవుడు ఆ హిరణ్య గర్భుడు ఇలా అనుకున్నాడు. కిమప్యనీక్షితవత వాక్యార్థముత్పశ్యత, ఎవరూ కనిపించలేదు. కిమపి అవీక్షితవత, ఎవరినీ చూడని వాడి అంటే ఎవరూ కనిపించలేదు. ఆ వాక్యాన్ని తనకు వినిపించిన ఆ పలుకులను అనుసరించి దివ్యం వర్ష సహస్రమాత్త తపస, దేవతల కాలమానంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తేనత్వమారాధిత, అలా దేవతల కాలమానంలో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ నిన్ను ఆరాధించాడు. తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. అప్పుడు 1000 సంవత్సరములు బ్రహ్మదేవుడు అనుష్ఠించిన ఆ తపస్సుకు సంతోషించి నీ వైకుంఠ లోకపు దర్శన భాగ్యాన్ని ఆ బ్రహ్మదేవుడికి నీవు కలిగించావు తండ్రి. బ్రహ్మదేవుడికి వైకుంఠం దర్శనం అయింది. మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోకక్రోధ విమోహ సాధ్వసముఖా భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిః ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం ప్రభో. వైకుంఠరూపం విభో. మాయా యత్ర కదాపి నో వికృతే భాతే జగద్భ్యో బహిః, ఎక్కడైతే మాయ ఉండదో, జగత్తు అంతటికీ పైన ఏదైతే ఉంటుందో, శోక క్రోధ విమోహ సాధ్వసముఖాభావాస్తు దూరం గతాః, ఎక్కడైతే దుఃఖము కోపము మోహము భయము అసూయ మొదలైన నీచభావాలేవి ఉండవో, సాంద్రానందఝరీచ యత్ర పరమజ్యోతి ప్రకాశాత్మకే, ఎక్కడ తరగని అనంతమైన ఆనందం మాత్రమే ఆనంద ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే ఆనంద లహరి ఉంటుందో, ఎక్కడ అవాంగ్మానసగోచరమైన వర్ణించడానికి వీలు లేనటువంటి దివ్యమైన ప్రకాశం ఎక్కడ ఉంటుందో, యత్ర పరమజ్యోతి ప్రకాశాత్మకే, అటువంటి తత్ తేధామ విభావితం విజయతే వైకుంఠ రూపం విభో. అటువంటి నీ ధామము నీ నిలయమైన ఆ వైకుంఠమునకు జయము కలుగుగాక తండ్రి. యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామా వదా తత్విషో నానాభూషణరత్నదీపిత దిశో రాజద్విమానాలయా భక్తిప్రాప్త తథా విధోన్నతపదా దేవ్యంతి దివ్యా జనాః తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్. యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామా వదా తత్విషో, ఎక్కడ 4 భుజములతో హరిమణి నీలమణి ప్రకాశంతో శ్యామావదా తత్విషో, నల్లని శరీరకాంతి కలిగిన నానాభూషణ రత్నదీపిత దిశో, నానాభూషణములతో రత్నములతో వెలిగిపోతున్న రాజద్ విమానాలయా, దివ్యమైన విమానములు అంటే శిఖరములు ప్రకాశిస్తూ ఉంటాయో, అంటే ఎక్కడ నీలాగే 4 భుజములు కలిగిన వారు
శ్యామల వర్ణం కలిగిన వారు, దివ్యమైన మణిభూషణములతో ఆభరణములతో ప్రకాశించేవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే దివ్యమైన కాంతి కలిగిన వాళ్ళు ఉంటారో, వారుండే భవనములు గొప్ప గొప్ప శిఖరములతో విమానములతో నిండి ఉంటాయో, భక్తి ప్రాప్త తథా విధోన్నత పదా దివ్యంతి దివ్యాజనా, నీ భక్తి చేత కలిగిన దివ్యమైన స్థానాన్ని, నీ వైకుంఠంలో ప్రవేశాన్ని, అచ్చటి నివాసాన్ని పొందిన ఆ మహానుభావులు నీ వలనే ప్రకాశిస్తూ చతుర్భుజములతో, శంఖ చక్ర గదా పద్మములతో, శ్యామల వర్ణంతో, పీతాంబరములతో, చిరునవ్వులతో, దివ్యమైన రత్నహారములతో, భూషణములతో, కిరీటములతో, దివ్యమైన శిఖరములు కలిగిన సౌధములందు నిన్నే తలస్తూ నివసిస్తూ ఉంటారో, ఎక్కడైతే తత్ తేధామ, ఆ నీ నివాసము, ఆ వైకుంఠము నిరస్త సర్వ శమలం, ఎటువంటి మాలిన్యము, ఎటువంటి పాపము, ఎటువంటి వికారభావములు లేనటువంటి విశిష్టమైన ఆ నీ నిలయమైన వైకుంఠమునకు జయము కలుగుగాక. నానా దివ్యవధూజనైరభివృత విద్యుల్లతా తుల్యయా విశ్వోన్మాదన హృద్యగాత్రలతయా విద్యోతితాశాంతరా త్వత్పాదాంబుజ సౌరభైకకుతుకాల్లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. నానా దివ్యవధూజనైరభివృత విద్యుల్లతా తుల్యయా, నానా దివ్యవధూజనైరభివృత, ఎంతోమంది దివ్యాంగనలతో, ఎంతోమంది దేవతా స్త్రీలతో పరివేష్టితయై విద్యుల్లతా తుల్యయా, విద్యుల్లత వంటి శరీరకాంతితో, విశ్వోన్మాదన హృద్యగాత్రలతయా విద్యోతితాశాంతరా, దివ్యమైన కాంతులను విరజిమ్మే తీగ వంటి నాజూకైన అందమైన సున్నితమైన దేహం కలిగిన తల్లి తన శరీరపు కాంతులతో దిక్కులను ఆకాశమును నింపుతూ ఉంటుందో, ఆ తల్లి త్వత్పాదాంబుజ సౌరభైకౌతుకాల్లక్ష్మీ స్వయం లక్ష్యతే, నీ పాదపద్మముల పరిమళములను ప్రేమగా ఆఘ్రాణించే, నీ పాదముల పద్మముల వంటి నీ పాదముల పరిమళకు ఆకర్షితురాలై ఆసక్తయై నిరంతరము ఆ పాద పద్మములను సేవిస్తూ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఉంటుందో, యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే, ఎక్కడైతే ఆ తల్లి యొక్క శోభలకు పరవశిస్తూ అందరూ ఆమెను సేవిస్తూ ఉంటారో, ఆమె నీ పాద పద్మముల పరిమళములకు ఆకర్షింపబడి ఆసక్తయ్యి ఆ నీ పాద పద్మములను సేవిస్తూ ఉంటుందో, అటువంటి ఆ తల్లికి నివాసమైన నీ పాదములను సేవిస్తూ ఆ తల్లి నిత్యము నిలయైన ఆ వైకుంఠమునకు, నీ దివ్య పదమునకు జయము కలుగుగాక తండ్రి. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీ ప్రాకృతి శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిఛాయారుణం కారణం విశ్వేషాంతవరూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే. స్వామివారి శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠవాసి అయిన పరవైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైన వర్ణనా శ్లోకం. ఇటువంటి శ్లోకాలు ఎన్నో ఈ మంత్రమయమైన శ్లోకములను పఠిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, అలా స్వామిని ఆయన ఆపాదమస్తకము వర్ణన చేస్తున్న ఇటువంటి శ్లోకాలు ఎంతో ఫలితాన్ని, ఎంతో మహిమను అందించేవి. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం, అక్కడ నీ నిజపదంలో, నీ వైకుంఠంలో, నీ నిలయంలో కొలువై ఉన్న నిన్ను బ్రహ్మదేవుడు చూడగలిగాడు. రత్నాసనాధ్యాసితం
రత్నమయమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు. భాస్వత్కోటిల సత్కిరీట కటకాద్యాకల్పదీ ప్రాకృతి. కోటి సూర్యుల కాంతులతో మెరిసిపోతున్న కిరీటమును, కంకణము మొదలైన దివ్యాభరణమును, కటకాది ఆకల్ప ది ప్రాకృతి ఆభరణమును ధరించినవాడు. శ్రీవత్సాంకితమాత్త కౌస్తభమణిఛాయారుణం కారణం. శ్రీవత్సమను పేరు పడిన పుట్టుమచ్చను వక్షస్థలం మీద కలిగినవాడు. కౌస్తుభమణి యొక్క కాంతుల చేత దివ్యంగా ప్రకాశిస్తున్న ఎదురు రొమ్ము వక్షస్థల భాగం కలిగినవాడు. నీలమేఘశ్యామల రూపం కలిగినవాడు. ఛాయారుణం కారణం. విశ్వేషాంతవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతుమే. సమస్త విశ్వములకు కారకుడవైన, విశ్వమంతా నిండి ఉన్న నీ దివ్య రూపమును దర్శించే అదృష్టాన్ని ఏ రకంగా అయితే విధి బ్రహ్మదేవుడు ఇలా దర్శించాడో, నీ నిలయమైన వైకుంఠంలో రత్నసింహాసనం మీద కోటి సూర్యుల కాంతులతో మెరిసిపోతున్న కిరీటమును, కేయూరములను, కంకణములను, అంగుళీయకములను, ఉంగరములను, నడుముకు, పాదములకు దివ్యమైన ఆభరణములతో మెరిసిపోయే నిన్ను, దివ్యమైన కౌస్తుభమణి కాంతులతో మెరిసిపోయే నిన్ను, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అందంగా ఉన్న ఆ పుట్టుమచ్చతో ప్రకాశించే నిన్ను, దివ్యమైన పట్టు పీతాంబరములను ధరించి చిరునవ్వులు వెలయిస్తూ ఉన్న నిన్ను ఏ విధంగా బ్రహ్మదేవుడైతే దర్శించాడో ఆ నీ రూపాన్ని, ఆ రూపదర్శన భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించు తండ్రి. కాళాంభోదకలాయ కోమలరుచాం చక్రేణ చక్రం దిశాం ఆవృణ్వానముదారమందహసితస్యంద ప్రసన్నాననం. రాజత్కంబుగదారి పంకజధర శ్రీమద్భుజామండలం స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్. కాళాంభోదకలాయ కోమల రుచాం, నల్లని నీలి మేఘపు కాంతులతో మెరిసిపోతున్న చక్రేణ చక్రం దిశాం, అన్ని దిక్కులకు దివ్యమైన కాంతులను, దివ్యమైన శోభలను వెదజల్లే ప్రసన్నమైన ముఖం. ఆవృణ్వానం ఉదార మందహసితస్యంద ప్రసన్నాననం. ఉదారమైన అందమైన మందహాసంతో ప్రసన్నంగా ఉన్న ముఖం కలిగినవాడు. రాజత్ కంబుగదారి పంకజధర శ్రీమద్భుజామండలము. రాజత్ కంబు శంఖము, గద అరి అంటే చక్రము, పంకజము శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉన్న దివ్యమైన 4 భుజామండలమును, 4 భుజములను కలిగినవాడు. స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో, బ్రహ్మదేవుని చేత కీర్తింపబడిన, స్తుతింపబడిన ఆ యొక్క నీ రూపము నాకు గోచరించుగాక. ఆ నీ దివ్య సుందర మంగళ విగ్రహం మద్రోగముద్వాసయేత్, నా వ్యాధిని, నా రోగమును అంతరింపజేయుగాక, నాకు ఆరోగ్యమును ఆనందమును ప్రసాదించుగాక. దృష్ట్వా సంభృత సంభ్రమ కమలభూస్త్వత్పాదపాథోరుహే హర్షావేశవశం వదో నిపతిత ప్రీత్యా కృతార్థీ భవన్. జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయ ద్వైతాద్వైత భవత్స్వరూప పరమిత్యాచష్టతం త్వాం భజే. దృష్ట్వా సంభృత సంభ్రమ కమలభూ త్వత్పాదపాథోరుహే హర్షావేశవశం వదో నిపతితః. దృష్ట్వా బ్రహ్మదేవుని మనోనేత్రములకు, ఆయన హృదయమునందు గోచరించిన ఈ శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించి, దృష్ట్వా చూచి, సంహృత సంభ్రమ సంభ్రమపేదుడై, సంభ్రమానికి గురి అయి, కమలభూ త్వత్పాదపాథోరుహే హర్షావేశవశం వదో నిపతితః. కమలభూ ఆ బ్రహ్మదేవుడు
త్వత్పాదపాథోరిహే, నీ పాదముల మీద హర్షావేశవశం వదో అని పతిత, ఆనంద ఆవేశంతో, ఒళ్ళు మరిచిపోయిన ఆనందంతో ఆ పాదముల మీద పడిపోయాడు. ప్రీత్యా కృతార్థీ భవన్, కృతార్థుడనయ్యాను తండ్రి ప్రభు. జానాస్యేవ మనీషితం మమ విభో, తండ్రి నీకు తెలుసు నా మనోవేదన. నేను సృష్టిని చేయటానికి నేను ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియక దిగులు చెందుతున్నాను అనే సంగతి నీకు తెలిసినదే జగన్నాథ తండ్రి. జ్ఞానం తదా పాదయ, అటు ఆ జ్ఞానాన్ని, సృష్టిని చేయటానికి కావలసిన శక్తియుక్తులను, జ్ఞానమును నాకు ప్రసాదించు తండ్రి. ద్వైతాద్వైత భవత్స్వరూపపరమిత్యాచష్ట, ద్వైతము అద్వైతము అంటే సగుణమైన నిర్గుణ రూపమైన, అంటే రూపాన్ని ధరించిన ఏ రూపము లేకుండా అంతటా నిండి ఉన్న నీ యొక్క తత్వాన్ని, నీ స్వరూప జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి. జ్ఞానం తదా పాదయద్వైతాద్వైత భవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే, నీ యొక్క ద్వైత అద్వైత సగుణ నిర్గుణ రూపమైన నీ రూపం యొక్క, నీ తత్వం యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను భజించుచున్నాను, నిన్ను కోరుకుంటున్నాను తండ్రి అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఆతామ్రే చరణే వినమ్రమథతం హస్తేన హస్తే స్పృశన్, బోధస్తే భవితా న సర్గవిధిభిర్బంధోపి సంజాయతే. ఇత్యాభాష్యగిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢస్వయం, సృష్టౌ తం సముదైరయ స భగవన్నుల్లాసయోల్లాఘతాం. ఆతామ్రే చరణే వినమ్రమథ, ఆతామ్ర అంటే ఎర్రని రంగుతో, లేత నాజూకైన సుందరమైన సుకుమారమైన ఎర్రని కాంతులతో మెరిసిపోతున్న నీ చరణములను స్పృశించిన, నీ చరణముల మీద వారిన ఆ బ్రహ్మదేవుని నీ హస్తాలతో, నీ చేతులతో స్పృశిస్తూ, బోధస్తే భవిత న సర్గవిధిభిర్బంధోపి సంజాయతే, ఇలా అన్నావు తండ్రి ఆయనతో. సృష్టి రచన చేయటానికి కావలసిన ఆ జ్ఞానము, ఏ బంధములు, ఏ ఆటంకములు, ఏ అడ్డంకులు, ఏ అజ్ఞానము లేని ఆ జ్ఞానము నీకు కలుగుతుంది, నీకంతా బోధపడుతుంది. సృష్టి రచన చేయగలిగిన సామర్థ్యం నీకు లభిస్తుంది. ఇత్యాభాష్యగిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢస్వయం, ఇటు పలికి ఇలా అని ఆయనను సంతోషింపజేశావు తండ్రి. నువ్వు కోరుకున్నట్లుగా సృష్టి సంబంధమైన జ్ఞానం నీకు కలుగుతుంది. కానీ నా సర్గ విధిర్బంధోపి సంజాయతే, ఆ సర్గము, ఆ సృష్టి యొక్క బంధములలో నీవు చిక్కుపడవు. నీవు బంధ రహితుడవై ఎటువంటి ఆటంకములు అడ్డంకులు లేకుండా సృష్టిని చేయగలవు. సృష్టౌ తం సముదైరయ స భగవన్నుల్లాసయోల్లాఘతాం, అలా నీవు సృష్టి చేయగలవు, నీవేమి భయపడకు అని ఆయనను పలికి ఓదార్చి ఆయనకు ప్రేరణను, ఉల్లాసమును ప్రసాదించిన పరమాత్మ నాకు కూడా ఉల్లాసమును, ఆరోగ్యమును, నీ సేవా భాగ్యమును నాపై దయదలచి ప్రసాదించు తండ్రి, నాకు ఆరోగ్యమును చేకూర్చు తండ్రి అని సృష్టిని చేయటానికి కావలసిన శక్తియుక్తుల కోసం బ్రహ్మదేవుడు పరవైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించిన విధానాన్ని ఈ హిరణ్యగర్భోత్పత్తి అనే 7వ దశకంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు మనకందించాడు.
ఈ 7వ దశకంతో ఈ సంక్షిప్త భాగవతంలో శ్రీమన్నారాయణీయంలో 2వ స్కంధం పూర్తి అవుతుంది. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. 3వ స్కంధ ప్రారంభంతో 8వ దశకంతో ప్రళయానంతరం జగత్ సృష్టి అనే దశకాని కోసం, ఆ దశకం కోసం, ఆ భాగం కోసం రేపు మరలా ఇదే సమయానికి తిరిగి కలుద్దాం. స్వస్తి.